హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చాలా సింపుల్ స్టెప్స్లో క్రియేట్ చేయవచ్చు. సో ఇది ఎలా క్రియేట్ చేయడమే కాకుండా మనం జిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఏ సైట్స్ ఉపయోగపడతాయి అంటే ఏ వెబ్సైట్లో మనము ఈ జిబ్లీ మోడల్లో ఉండే ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు మీకు డైరెక్ట్గా చూపిస్తాను. జిబ్లీ స్టైల్స్ ఇమేజెస్ జనరేట్ చేసే టాప్ సైట్స్ని అయితే పిక్ చేసి సో దాంట్లో మనము ఏ సైట్లో జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఈజీ స్టెప్స్లో ఎలా జనరేట్ చేయవచ్చు అని చెప్పి పూర్తిగా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ జిబ్లీ స్టైల్ ఉండే ఇమేజెస్ మనకి ఈ మోడల్లో అయితే ఉంటాయి. సో ఈ మోడల్లో ఉన్న ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి మనం ముందుగా ఒక ఫోటోని అయితే చూజ్ చేసుకోవాలి. సో ఏ ఫోటోని మనం జిబ్లీ స్టైల్గా ఉండే ఇమేజ్లా మనం జనరేట్ చేయాలనుకుంటామో సో ముందుగా ఆ ఫోటోని అయితే పికప్ చేసుకోవాలి, అంటే దాన్ని అయితే చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ప్రజెంట్ నేను చూపించే సైట్ వచ్చేసి ఇది చాట్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీలో కాకుండా ఈ జిబ్లీ స్టైల్ ఇమేజెస్ ఏ వెబ్సైట్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఈజీ స్టెప్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి చాట్ జీపీటీ అనమాట. సో చాట్ జీపీటీలో కూడా మనం జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని అయితే చేయవచ్చు. సో దీనికోసం మనము ఏ ఫోటోను అయితే జిబ్లీ స్టైల్గా చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని చాట్ జీపీటీలోకి మనం లాగిన్ అయిన తర్వాత కింద ఇలా ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఫొటోస్ ఫ్రమ్ ఫైల్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మనము ఏ ఫోటోని జిబ్లీ మోడల్లో చేయాలనుకుంటున్నామో సో ఆ ఫోటోని చూజ్ చేసుకొని దాని కింద చిన్న కమెంట్ రాయాలి. ఆ కమాండ్ ఏంటంటే దీన్ని ప్రాంప్ట్ అని కూడా పిలుస్తారు. సో ఈ ప్రాంప్ట్ మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాంప్ట్ని బట్టి ఇమేజ్ జనరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఏంటంటే సో ఇక్కడ చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, జనరేట్ దిస్ ఫోటో ఇంటూ జిబ్లీ స్టైల్ అని ఇచ్చాను. ఇచ్చేసి మనం ఇక్కడ రైట్ మార్క్ ఉంటుంది, పైన అప్ యారో ఉంటుంది. సో ఈ అప్ యారో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఎంటర్ లాగా పనిచేసి ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ మనం ఇచ్చిన ఫోటోని జిబ్లీ స్టైల్ ఇమేజ్లా జనరేట్ చేయడానికి అయితే ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా మనకు ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్రాసెసింగ్ ఇమేజ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక సైట్ అయితే చూద్దాం. సో ఈ సైట్ పేరు ఏంటంటే ది గ్రూక్ ఇమేజ్ అనమాట. గ్రూక్ అనే ఏ ఇమేజ్ జనరేషన్ సైట్. సో ఇది కూడా ఒక చాట్ జీపీటీ లాంటి వెబ్సైట్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఏ ఇమేజ్ని జిబ్లీ స్టైల్గా చేయాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ని అయితే చూజ్ చేసుకోవాలి. నేను ప్రీవియస్ ఒక ఇమేజ్ని అయితే చేశాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇంకొక ఇమేజ్ని అయితే నేను ఇక్కడ చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అటాచ్ అని ఉంటుంది. సో దీంట్లో ఈ అన్ని సైట్లో కూడా ఫస్ట్ మనం లాగిన్ చేసుకుంటేనే చేయవచ్చు, డైరెక్ట్గా అయితే ఆప్షన్ ఉండదు. మీ జీమెయిల్ ఏదైతే ఉంటుందో దాంతో ఫస్ట్ లాగిన్ చేసుకోండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. సో ఈ గ్రూప్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ అటాచ్ అని ఉంటుంది. సో ఈ అటాచ్ సింబల్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ ఫైల్ ఉంటుంది. సో ఈ అప్లోడ్ ఫైల్ పైన మనం క్లిక్ చేసి మనం ఏ ఇమేజ్ని అయితే జిబ్లీ స్టైల్ చేయాలనుకుంటామో సో దాన్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను చూజ్ చేసి దీనికి మళ్ళీ నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. సో అన్నింటికీ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. సో ఇలా జనరేట్ దిస్ ఫోటో ఇంటూ జిబ్లీ స్టైల్ అని చెప్పి ఈ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో దీని వర్క్ అనేది స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇమేజ్ వెబ్సైట్ కోసం ఇక్కడ ఓపెన్ ఆర్ట్ అని చెప్పి నేను తీసుకుంటున్నాను. సో దీంట్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిలో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్రియేట్, క్యారెక్టర్, వీడియోస్, చార్ట్, ఎడిట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. సో దీనిలో జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ మనకి ఎలా కావాలనేది చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నన్ను పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఈ ప్రాంప్ట్ దగ్గర ఏం చేయాలంటే దీనిలో డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయవచ్చు, లేదంటే ఇమేజ్ టు ప్రాంప్ట్ కూడా జనరేట్ చేయవచ్చు. కిందికి వస్తే ఇక్కడ డ్రాగ్ డ్రాప్ ఇమేజెస్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే అప్లోడ్ ఫోటో అని వస్తుంది. సో దీంట్లో ఈ ఫోటోని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేసి సో దీంట్లో ఇక్కడ 4 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయవచ్చు అనమాట. అప్లోడ్ చేసి ఇక్కడ పైన ప్రాంప్ట్ ఇచ్చాము. ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయగానే సో ఇది ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇది 7 days వరకు అయితే ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 7 days వరకు దీనిలో స్టోరేజ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సైట్ వచ్చేసి ఇంకొక సైట్ అనమాట. సో ఇది వచ్చేసి జిబ్లీ స్టైల్ ఇమేజ్ అయితే దీనిలో కూడా జనరేట్ చేయవచ్చు. దీని పేరు ఇన్స్మైండ్ అనమాట. సో ఇన్స్మైండ్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్స్లో ఉండే జిబ్లీ స్టైల్స్ ఇమేజ్ అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీంట్లో ఫోటో టు జిబ్లీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ టైప్లో జిబ్లీ ఇమేజ్ కావాలనేది ఇక్కడ కొన్ని మనకు మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో జిబ్లీ సైజ్ ఇమేజ్ని జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను లాస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ సిమిలర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ క్రియేట్ సిమిలర్ లాగా మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఈ ఫోటోని ఇలా చేంజ్ చేస్తుంది. సో దీని పక్కనే అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మనం ఏ ఫోటోని జిబ్లీ స్టైల్గా మార్చాలనుకుంటామో ఆ ఫోటోని అప్లోడ్ చేసి ఇలా జనరేట్ పైన క్లిక్ చేయాలి. అయితే ఈ క్లిక్ చేయగానే మనకు ఫోటో జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఏంటంటే ఫోటో ఇంకా అప్లోడ్ అవుతుంది. ఇది ఫోటో అప్లోడ్ అయిన తర్వాతనే ఈ కమాండ్ అనేది రన్ అవుతుంది. సో దీనికి మనం జనరేషన్ కోసం ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ మనం ఒక మోడల్ని తీసుకొని జనరేట్ అంటున్నాం కాబట్టి దీనికి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం దీంట్లో జీమెయిల్తో లాగిన్ చేసుకోవాలని చెప్పాను కదా, వితౌట్ లాగిన్ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లాగిన్ చేయమని అడుగుతుంది. సో లాగిన్ కూడా మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడితోని మీరు కంటిన్యూ చేస్తే మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా అయితే చేయవచ్చు. దీంట్లో ఉన్న ప్రతి ఈ ఏ వెబ్సైట్లో కూడా మనం మెయిల్ ఐడితో లాగిన్ చేస్తేనే ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ చేశాను, ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక వెబ్సైట్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి photorai.com అనమాట. సో దీంట్లో కూడా మనము ఇక్కడ జిబ్లీ స్టైల్ అయితే చేయవచ్చు. దీనిలో హోమ్ పేజీలోనే మనకి ఇలా జిబ్లీ అని కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే ఈ ఫిల్టర్స్ ఉంటాయి. జిబ్లీ స్టైల్లో కూడా మనకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. సో దీనిలో ఏ టైప్ మీరు చేయాలనుకుంటున్నారు జిబ్లీ స్టైల్ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ జిబ్లీ స్టైల్ క్లిక్ చేస్తే మనకు ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఏ టైపు అంటే ఏ ఫోటోని మీరు సెలెక్ట్ చేస్తారో ఆ ఫోటోని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేసి మీరు జిబ్లీ స్టైల్ ఇమేజ్ని అయితే చేయవచ్చు. ఇక్కడ ఈ జిబ్లీ స్టైల్ అని క్లిక్ చేస్తే ఇది ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ ఫోటో ఈజ్ క్రియేటింగ్ అమేజింగ్ వర్క్ ఫర్ యూ అని చెప్పి ఇక్కడ 40% అయితే కనిపిస్తుంది. సో ఇది కాకుండా ఇది జెమినీ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాను. సో జెమినీ కూడా మీరు లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకొని కింద ఇక్కడ అటాచ్ ఫైల్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా మనం అప్లోడ్ క్లిక్ చేస్తే మనము దేని నుంచి అయితే మనము జిబ్లీ స్టైల్ ఇమేజ్ని చేయాలనుకుంటామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈ ఫోల్డర్లో అయితే జిబ్లీ స్టైల్ ఇమేజ్ చేయడానికి అయితే నేను సెలెక్ట్ చేశాను. ఇది బ్రహ్మానందం సంబంధించిన చిన్నప్పటి ఫోటో అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, జనరేట్ దిస్ ఫోటో ఇంటూ జిబ్లీ స్టైల్ అని చెప్పి ఇది ఎంటర్ చేశాను. సో ఇది కూడా ప్రాసెస్ అవుతూ ఉంది. సో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనము వాట్సాప్ ద్వారా కూడా ఏ ఇమేజ్ జనరేషన్ అయితే చేయవచ్చు. పర్ప్లెక్సిటీ అనే ఒక వెబ్సైట్ అయితే ఏఐలో యూజ్ చేయవచ్చు. సో ఈ వెబ్సైట్లో కూడా మనం ఇక్కడ అటాచ్ పైన క్లిక్ చేసి ఫోటో అటాచ్ చేసి వాట్సాప్లో సో దాని నుండి కూడా మనం జిబ్లీ స్టైల్ ఇమేజ్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ ఒక డాగ్ ఫోటో ఉంది. సో దాన్ని నేను జిబ్లీ స్టైల్ ఇమేజ్గా అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ప్రే ఫర్ మీ నోబడీ లవ్స్ మీ అని చెప్పి ఇది చాలా దీనంగా ఏడుస్తూ బాధపడుతున్న ఫోటో ఒకటి ఉంది. సో ఇదేంటంటే నా సజెషన్ ఏంటంటే సజెషన్ కాదు, రిక్వెస్ట్. మన దగ్గర ఏంటంటే చాలామంది వీధి కుక్కలు అయితే తిరుగుతుంటాయి. సో వాటికి మీకు తోచినంత మీకు ఫుడ్ అయితే పెట్టండి. మనం చాలా ఫుడ్ని అయితే వేస్ట్ చేస్తుంటాం. సో ఈ డాగ్స్ కోసం మీరు స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తినగా మిగిలింది పెట్టండి. సో మనం ఒక్క పూట వాటికి ఫుడ్ పెడితే సో అవి మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాయి. సో వాటిని కొంచెం ప్రేమగా దగ్గర తీస్తే అవి మనని చచ్చేదాకా కాపలా కాస్తాయి అనమాట. సో అంత విశ్వాసంతో అయితే ఉంటాయి. సో నవ్వే డేస్ ఏంటంటే కొన్ని న్యూస్ అయితే చూస్తుంటున్నాం. సో అదేంటంటే కుక్కలు పిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని వెంటబడ్డాయి, వాళ్ళని చంపాయి, వాళ్ళని తిన్నాయి, లేకపోతే పెద్దవాళ్ళపైన వెంటబడి వాళ్ళని కొరికినట్టుగా కొన్ని న్యూస్ అయితే చూస్తున్నాం. సో ఇది వాస్తవం. ఎందుకు అంటే వాటికి ఫుడ్ దొరకక అవి ఫ్రస్ట్రేట్ అయ్యి వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయండి. అవి కూడా ప్రాణంతో, వాటికి కూడా జీవం ఉంది. అయితే వాటికి ఇదివరకు ఏం జరిగిందంటే సో ఇప్పుడు జనరేషన్ కంటే కొంచెం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్తే సో అప్పుడు మనము ఇంట్లో మిగిలింది ఏదైతే ఉందో బయట పడేసేవాళ్ళం. సో పడేసిన వాటిని అవి తిని బ్రతికేవి. ఇప్పుడు ఏంటంటే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఏంటంటే చెత్తను కలెక్ట్ చేస్తూ వెళ్తున్నాయి. ఈ కలెక్ట్ చేసే ప్రాసెస్లో మనం మిగిలిపోయిన అన్నం కూడా దాంట్లోనే వేస్తున్నాం. సో దానివల్ల వాటికి ఫుడ్ దొరకక వాటి ఫ్రస్ట్రేట్ అయ్యి ఆకలి బాధకి అవి ఏం చేయాలో దొరకక తినడానికి ఏం లేక మనుషులపైన దాడి అయితే చేస్తున్నాయి. సో ఆ దాడికి రీజన్ ఏంటంటే వాటి ఫుడ్ దొరకకపోవడం. సో వాటికి కూడా మనతో సమానంగా బ్రతికే హక్కు ఉంది. మనతో పాటు చాలా జీవులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి, చాలా జంతువులు జీవిస్తున్నాయి, చాలా పక్షులు జీవిస్తున్నాయి. అన్నింటికీ ఏదో రకంగా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ ఫుడ్ దొరకక బాధపడుతున్న జీవులు ఏంటంటే మెయిన్గా డాగ్స్ మాత్రమే. ఎందుకు అంటే పందులకు వేరే ఫుడ్ దొరుకుతుంది, అవి ఏవి పడితే అవి తింటాయి. ఇంకా వేరే జంతువులు కూడా
ఇప్పుడు ఆ గ్రాస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సో ఆ గ్రాస్ కానీ ఎండిన చెట్లు కానీ ఇవన్నీ మేకలు కానీ ఆవులు కానీ తింటాయి. ఇంకా వేరే జంతువులకు కావాల్సింది ఫుడ్ వాటికి దొరుకుతుంది. పక్షులకు కావాల్సిన విత్తనాలు కానీ లేకపోతే ఏమైనా మొలకలు కానీ అవి పక్షులు తింటున్నాయి, పక్షులకు దొరుకుతుంది. కోతులు కూడా అడవుల్లో వాటికి ఉండేటి ఆకులు అలములు అవి తిని బ్రతుకుతున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఓన్లీ డాగ్స్కి మాత్రమే ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అలా అంత దీనంగా అవి ఏడుస్తూ అవి మమ్మల్ని ఎవరూ ప్రేమించట్లేదు, మమ్మల్ని ఎవరూ ఇష్టపడట్లేదు అని చెప్పి మా కోసం ప్రేయర్ చేయండి అని అంటే ఎలా ఉంటుందో అలాంటి ఇమేజ్ అనమాట. సో ఇది ఏంటంటే ఒక మానవతా దృక్పథంతో మనము ఎలా జీవిస్తున్నామో వాటికి కూడా మనతో పాటు జీవించే హక్కు ఉంది. వాటిని ప్రేమగా చూసుకుంటే అవి మనతో చాలా ప్రేమగా ఉంటాయి. మనం వాటిని ప్రేమగా చూసుకోకుండా వాటిని ఈసడించుకుంటాం కాబట్టి అవి మనపైకి రివర్స్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వాటికి ఫుడ్ దొరకట్లేదు కాబట్టి మీరు తోచినంత ఫుడ్ని వాటికి ఇవ్వండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. నాకు యూట్యూబ్ నుంచి పెద్దగా ఇన్కమ్ ఉండదు. నేను ఇదివరకు పార్ట్ టైంగా జాబ్ చేస్తూ నేను యూట్యూబ్ వీడియో చేసేవాడిని. సో నేను ఈ పార్ట్ టైం జాబ్ చేయడానికి ఎందుకు అంటే నాకు అంతకుముందు పెద్ద జాబ్ ఉండేది. ఆ జాబ్లో ఉన్నప్పుడు నేను టీసీఎస్లో ఎంప్లాయ్ అనమాట. సో ఆ జాబ్లో ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ తల మొత్తం డ్యామేజ్ అయ్యి ఇదంతా కూడా నాకు ప్లాస్టిక్ సర్జరీ. మీరు కరెక్ట్గా గమనిస్తే నాకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను రికవరీ కావడానికి నాకు 5-6 ఇయర్స్ పట్టింది. ఆ టైంలో నేను యూట్యూబ్ వీడియో చేయలేక నా యూట్యూబ్ కూడా నేను ఆపేశాను. ఆ తర్వాత నాకు వీలున్నప్పుడు కెమెరా ముందు కనిపించకుండా నేను మాట్లాడి వీడియోలు చేసేవాడిని కొద్ది రోజులు. ఆ తర్వాత ఏంటంటే పూర్తిగా రికవర్ అయిన తర్వాత నా పార్ట్ టైం జాబ్ చేస్తూ యూట్యూబ్ని కూడా చూసుకుంటూ అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నేను వీడియో చేసేవాడిని. నేను రీసెంట్గా జాబ్ మానేసి ఫుల్ టైం యూట్యూబర్గా చేస్తున్నాను. సో నాకు వచ్చే ఈ కొద్దిపాటి ఇన్కంలో కూడా నేను వీక్లీ 1 or 2 నేను వీధి కుక్కలకైతే ఫుడ్ పెడుతుంటానండి. నేను గొప్పతనం కోసం నా గ్రేట్నెస్ కోసం చెప్పట్లేదు. సో నాలాగా మీరు చేయమని కూడా చెప్పట్లేదు. మీ ఇష్టం ఉంటే చేయండి, కానీ మీ మిగిలిపోయిన ఫుడ్ని మీ స్ట్రీట్ డాగ్స్ పెట్టండి. ఆ స్ట్రీట్ డాగ్స్ కూడా ఏ పోలీసులు చేయలేనంత సెక్యూరిటీని మీకు మీ స్ట్రీట్లో ఇస్తుంటాయి, మీ స్ట్రీట్ని కాపాడుతుంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని రానివ్వవు, అంత సెక్యూర్గా మిమ్మల్ని చూసుకుంటాయి. సో అలాంటిది వాటికి మీరు ఫుడ్ పెడితే అవి మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో ఇది నా చిన్న హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చిన్న హంబుల్ రిక్వెస్ట్. సో మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఈ జనరేట్ దిస్ ఫోటో ఇంటూ జిబ్లీ స్టైల్ అని చెప్పి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగానే ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా మనము కొన్ని వెబ్సైట్స్ని అయితే చూసాం. సో ఇప్పుడు అన్ని వెబ్సైట్స్ని ఎలా అవి జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేసావో మనం ఫస్ట్ నుండి చూసుకుంటూ వద్దాం. సో ఇది వచ్చేసి చాట్ జీపీటీ, ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్లోనే ఉంది. ఇది వచ్చేసి గ్రూక్ ఏఐ. ఈ గ్రూక్ ఏఐలో మనం ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేసాము. ఈ ఫోటోని ఇలాంటి మోడల్లో ఉండే జిబ్లీ స్టైల్ ఇమేజ్ని జనరేట్ చేసింది. ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మన మొబైల్లో కానీ పీసీలో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ ఆర్ట్ అనమాట. సో దీంట్లో కూడా మనము ఈ జిబ్లీ స్టైల్ ఇమేజ్ని అయితే చేసాము. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి మోడల్లో ఉండే జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ కూడా డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే మన పీసీలోకి అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లో ఓపెన్ ఆర్ట్ ఏఐలో 2 ఫొటోస్ని జనరేట్ చేసింది. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఫొటోస్ జనరేట్ చేయాలని ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఇక్కడ కింద ఉంది 2 అని చెప్పి. సో ఇక్కడ ఈ 2 ఉంది కాబట్టి 2 ఇమేజ్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్గా ఉండే 2 ఇమేజ్ జనరేట్ చేసింది. సో దీంట్లో ఏది మీకు కరెక్ట్గా అనిపిస్తుందో, ఏది నచ్చుతుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఆర్ట్ ఏఐ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇన్స్మైండ్. సో ఇన్స్మైండ్లో నేను ఈ ఫోటోని జిబ్లీ స్టైల్ ఇమేజ్గా జనరేట్ చేయమని అయితే అప్లోడ్ చేశాను. అది ఈ మోడల్లో ఉండే ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ కూడా మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకు ఈ డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటార్ ఇమేజ్ అనమాట. సో ఫోటార్లో కూడా నేను జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేయమని దీన్ని అడగగానే మనకి ఈ మోడల్లో ఉండే ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో దీంట్లో కూడా డౌన్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది, లేదంటే మనం డైరెక్ట్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంది పైన. సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే విత్ వాటర్ మార్క్తో డౌన్లోడ్ అవుతుంది. వితౌట్ వాటర్ మార్క్ కావాలనుకుంటే ఈ అప్గ్రేడ్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది జెమినీ అనమాట. సో జెమినీకి ఈ ఇమేజ్ని జిబ్లీ స్టైల్ ఇమేజ్గా జనరేట్ చేయమని అడిగితే ఇది వచ్చేసి నాతో కాదు, నేను స్టిల్ నేర్చుకుంటున్నాను, సో జిబ్లీ స్టైల్ ఇమేజ్ని జనరేట్ చేయలేను అని చెప్పి
నా గైడ్లైన్స్లో అది లేదని అయితే ఎర్రర్ చూపించింది. సో ఇక్కడ ఏంటంటే మనం జెమినీ ద్వారా జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని జనరేట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ ద్వారా పర్ప్లెక్సిటీ అనే వెబ్సైట్ని అయితే మనం యూజ్ చేసాము. సో ఇక్కడ ఈ ప్రే ఫర్ మీ అనే ఒక ఇమేజ్ని అయితే చూజ్ చేసాము. సో దీన్ని జిబ్లీ స్టైల్ ఇమేజ్గా చేయమంటే మనకి ఈ మోడల్లో ఉండే ఇమేజ్ని అయితే చేసింది. సో ఇలా మనకు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే దీనిలో వాట్సాప్లో సేవ్ యాజ్ అని వస్తుంది. ఈ సేవ్ యాజ్ పైన క్లిక్ చేస్తే మన డివైస్లోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇలా మనము ఈ జిబ్లీ స్టైల్ ఇమేజ్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం ఫస్ట్కి వెళ్తే ఈ చాట్ జీపీటీ అనమాట. సో అన్నిటితో కంపేర్ చేస్తే చాట్ జీపీటీ అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది. బెటర్ జనరేషన్ కానీ ఇవన్నీ ప్రాసెసింగ్లో బెటర్గా ఉంటుంది, కానీ వర్కింగ్లో చాలా స్లో ఉంటుంది. సో నేను చూపించాను కదా, ఇవన్నిట్లో నేను ట్రై చేశాను, మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఇవన్నిటికంటే కూడా చాట్ జీపీటీ ఇప్పటిదాకా కూడా జనరేట్ చేయలేకపోయింది. సో దీనికి జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంది, కానీ ఇప్పటిదాకా ప్రాసెసింగ్ ఇమేజ్ అని వచ్చింది. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేస్తేనన్నా ఇమేజ్ వస్తుందా లేదా చూద్దాం. సో ఇక్కడ రిఫ్రెష్ అయితే చేశాను. రిఫ్రెష్ చేసేసరికి మనకి ఇక్కడ ఈ జిబ్లీ స్టైల్ ఇమేజ్ని జనరేట్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇలాంటి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో దీని కింద వచ్చేసి మనకు ఇమేజ్ కింద ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం ఈ ఫోటో ఇచ్చాం, ఈ ఫోటోని ఇలా అయితే జనరేట్ చేసింది. నేను ఇలా కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నుండి కూడా దీన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని మనం ఈజీగా జనరేట్ చేసి మనము మన వాట్సాప్ డీపీ గాను మన సోషల్ మీడియాను పోస్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా లైక్స్ కానీ లేదంటే ఫాలోవర్స్ కానీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతారనమాట. సో ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారో, సో డిఫరెంట్ ఇమేజెస్ని పోస్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఈ జిబ్లీ స్టైల్ ఇమేజెస్ అనేవి ఒక ఆప్షన్ అనమాట. సో ఇలా మనము జిబ్లీ స్టైల్స్ అయితే చేయవచ్చు. చాలామంది ఏంటంటే జిబ్లీ స్టైల్స్ ఇమేజెస్ని ఎలా చేస్తారని చెప్పి సెర్చ్ అయితే చేస్తుంటారు, అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం ఈ ఇన్ని ప్రాసెస్లో జిబ్లీ స్టైల్స్ ఇమేజెస్ అయితే జనరేట్ చేయవచ్చు అని అయితే చూపిస్తున్నాను. సో ఇది జిబ్లీ స్టైల్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఉన్న మనకు సోర్సెస్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్లో జిబ్లీ స్టైల్ ఉండే ఇమేజెస్ని మనం జనరేట్ చేయవచ్చు. సో ఇలా ఈజీగా చేయవచ్చు అనమాట. సో దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్స్లో మనం లాగిన్ చేసుకొని అయితే చేస్తే సరిపోతుంది. ఈజీగా జిబ్లీ స్టైల్ ఉండే ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కూడా జనరేట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో మరొక వీడియోలో ఈ జిబ్లీ స్టైల్ ఉండే ఇమేజెస్ని మనం వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేయవచ్చు, సో వాళ్ళని ఎలా యానిమేట్ చేయవచ్చు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటికైతే ఈ వీడియోలో జిబ్లీ స్టైల్ ఉండే ఇమేజెస్ని జనరేట్ చేయడం ప్రాసెస్ ఎలా అని చెప్పి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.